హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే విశ్వ రామరాజు ఇంటికి వచ్చి చాలా పెద్ద గొడవ చేసి వెళ్ళిపోతాడు. ఇక అక్కడ గొడవ సర్దుమణిగిన తర్వాత వేదవతికి ఒక ఆలోచన వస్తుంది. ఏంటి, ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరుగుతున్నా ఈయన ఎక్కడున్నారు అని చెప్పి రామరాజు కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. కానీ రామరాజు ఎక్కడా కనిపించకపోయేసరికి కిచెన్లో ఉన్న నర్మదా దగ్గరికి వెళ్ళి, ఇదిగో అమ్మాయి, మీ మామగారిని ఎక్కడైనా చూసావా అని అడుగుతుంది. అప్పుడు నర్మద, లేదత్తయ్య, నాకు కూడా ఉదయం నుండి కనిపించలేదు. ఒకవేళ ఫోన్ చేయించండి, మామయ్య గారు ఎక్కడున్నారో తెలుస్తుంది కదా అని నర్మద చెప్పగానే ఇక వేదవతి, అవును కదా, ఫోన్ చేయించవచ్చు కదా, నామతి మండా అని చెప్పి వేదవతి తన పెద్ద కొడుకుతో రామరాజుకి ఫోన్ చేయిస్తుంది. కానీ రామరాజు ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో, అమ్మ, నాన్న ఎంతకీ ఫోన్ ఆన్సర్ చేయడం లేదమ్మా అని చెప్పగానే ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. తలా ఓ దిక్కు వెళ్ళి రామరాజు కోసం వెతుకుతూ ఉంటారు. కానీ రామరాజు ఎక్కడా కనిపించకపోయేసరికి చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక వేదవతి, ఈయన ఎక్కడికి వెళ్ళుంటాడు, ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు అని కంగారు పడుతూ ఉంటే ఇంతలోనే ధీరజ్, అమ్మ, నువ్వు అనవసరంగా భయపడకమ్మా, నాన్న ఏదో బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయనట్టున్నాడు అని చెప్పగానే అప్పుడు వేదవతి, లేదురా, మీ నాన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు అని చెప్పి వేదవతి ఏడుస్తూ ఉంటుంది. వేదవతి అలా చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక భద్రావతి సేనాపతి ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు. పీడ విరగడయింది. చేసిన పాపాలు ఎక్కడికి వెళ్తాయి? 25 ఏళ్ల క్రితం ఈ కుటుంబానికి ఎంత క్షోభను పెట్టాడో వాడి కొడుకు వల్ల మళ్ళీ ఈరోజు ఈ కుటుంబం అంతే బాధని భరిస్తుంది. ఆ పాపం ఊరికే పోతుందా? ఎలాగో కొడుకులు ఇంటి పరువునంతా తీసేస్తున్నారు కదా, అందుకే అది తట్టుకోలేక ఎందులో అయినా దూకి చావడానికి వెళ్ళుంటాడు. అదే కానీ జరిగితే పీడ విరగడవుతుంది అని భద్రావతి రామరాజు గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. భద్రావతి అలా మాట్లాడేసరికి ధీరజ్కి చాలా కోపం వస్తుంది. చూడండి, మీకు మాకు పడకపోయినా ఎంత శత్రుత్వం ఉన్నా కూడా మా నాన్న కానీ కానీ ఎప్పుడు మీ కుటుంబం నాశనాన్ని కోరుకోలేదు. కానీ మీరు మాత్రం సాటి మనిషిగా కూడా ఆలోచించకుండా మా నాన్న గురించి అలా నోటికొచ్చినట్లు ఎలా మాట్లాడుతున్నారు అని ధీరజ్ భద్రావతితో అంటూ ఉంటాడు. ఇక అప్పుడు భద్రావతి, రేయ్, నేనన్న దాంట్లో తప్పేముందిరా, అమాయకురాలైనా మా ప్రేమని నువ్వే మోసం చేసి తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నావు. అందుకే ఈరోజు మీ నాన్న మోహం చూయించుకోలేక ఎక్కడికో వెళ్ళిపోయాడు అని భద్రావతి అంటుంది. ఇక భద్రావతి ధీరజ్ అలా గొడవ పడుతూ ఉంటే ఇంతలోనే వేదవతి ధీరజ్తో, రే, ఇప్పుడేంట్రా, వాళ్ళతో గొడవ ముఖ్యమా, మనకి మీ నాన్నగారు ఇంటికి రావడం ముఖ్యమా? ముందెళ్ళి మీ నాన్నని వెతికి తీసుకురానరా అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా రామరాజుని వెతకడానికి వెళ్తారు. మరో పక్క రామరాజు రోడ్డుపై నడుచుకుంటూ భద్రావతి సేనాపతి అన్న మాటలే గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ గుండె భారంగా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే ఇంతలోనే ధీరజ్ ఫ్రెండ్ ఒకతను రామరాజుని చూస్తాడు. ఇక రామరాజు దగ్గరికి వచ్చి, అంకుల్, నడుచుకుంటా వెళ్తున్నారేంటి, లిఫ్ట్ ఏమైనా ఇవ్వమంటారా అని అడుగుతాడు. అప్పుడు రామరాజు, వద్దు బాబు, నేను నడుచుకుంటూ వెళ్తాను అని చెప్తాడు. అప్పుడు అతను, అంకుల్, నేను విన్నది నిజమేనా, ధీరజ్ గారు ప్రేమని పెళ్లి చేసుకున్నాడట కదా అని అంటే ఇక రామరాజు, అవును బాబు అని అంటాడు. అప్పుడు ఇక అతను, అదేంటి అంకుల్, ధీరజ్ ఏంటి ప్రేమని పెళ్లి చేసుకోవడం ఏంటి, వాడికి ప్రేమకి అస్సలు పడనే పడదు. ప్రేమ అన్నా, తన మాట అన్నా, తన నీడ అన్నా కూడా ధీరజ్ అసహించుకునేవాడు. అలాంటిది వాడు ప్రేమ మెల్లో ఎలా తాళి కట్టాడు అని అంటాడు. అప్పుడు రామరాజు, అదే మా అందరికీ అర్థం కావట్లేదు బాబు అని అంటే ఇంతలోనే అతను, అంతేకాదు అంకుల్, ప్రేమ కళ్యాణ్ అనే అతన్ని ప్రేమించింది. కళ్యాణ్ గారు మంచివాడు కాదని ప్రేమకి ధీరజ్ గారు ఎన్నోసార్లు చెప్పాడు. కళ్యాణ్ నుండి దూరంగా ఉండమని హెచ్చరించాడు. కానీ ప్రేమ మాత్రం ధీరజ్ మాటలు అస్సలు పట్టించుకోకుండా ఎప్పుడు వాడిని అవమానిస్తూనే ఉండేది. కానీ కళ్యాణ్ని ప్రేమించిన
ప్రేమని మన ధీరజ్ ఎలా పెళ్లి చేసుకున్నాడు అని చెప్పగానే రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి బాబు ఏమన్నావు? ప్రేమ కళ్యాణ్ అనే అతన్ని ప్రేమించిందా అని అంటే అప్పుడు అతను అవునంకుల్, ఆ విషయం నాకు ధీరజ్కి మాత్రమే తెలుసు. ప్రేమ కళ్యాణ్తో కలిసి తిరుగుతూ ఉంటే ధీరజ్ హెచ్చరించాడు, కానీ పట్టించుకోలేదు. అలాంటిది ధీరజ్ ప్రేమని ఎలా పెళ్లి చేసుకున్నాడు అని అంటాడు. ఇక ప్రేమ విషయం గురించి మొత్తం కూడా రామరాజుకి తెలిసిపోతుంది. ఇక అతను వెళ్ళిపోయిన తర్వాత రామరాజు అతని మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి ఈ అబ్బాయి చెప్పిన దాని ప్రకారం చూస్తే ప్రేమ కళ్యాణ్ అనే అతన్ని ప్రేమించింది. మరి ధీరజ్ గారిని ఎందుకు పెళ్లి చేసుకుంది? అసలు ఏం జరిగి ఉంటుంది? అసలు ప్రేమని ప్రేమించిన ఆ కళ్యాణ్ ఏమై ఉంటాడు? వాణ్ణి వెతికి పట్టుకుంటే అన్ని నిజాలు తెలుస్తాయి అని చెప్పి రామరాజు కళ్యాణ్ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇక అలా కళ్యాణ్ ఫోటో ఒకటి దొరికించుకొని ఇక కళ్యాణ్ ఫోటో చూపించి అందరినీ అడిగి చివరికి కళ్యాణ్ ఒక హోటల్లో ఉన్నాడని తెలుసుకొని రామరాజు ఆ హోటల్కి వెళ్తాడు. ఇక కళ్యాణ్ హోటల్ గదిలో బాగా డ్రింక్ చేస్తూ ప్రేమ దగ్గర ఉన్న నగలు డబ్బు మిస్ అయిపోయాయని, ధీరజ్ గాని వల్లే అవన్నీ మిస్ అయిపోయాయని కళ్యాణ్ చాలా కోపంగా రగిలిపోతూ ఉంటాడు. రే ధీరజ్, నేను ఎంతో కష్టపడి ఆ ప్రేమని ట్రాప్ చేసి ఇక్కడి దాకా తీసుకొచ్చాను. ఆ డబ్బు నగలు మొత్తం నా చేతిలోకి వచ్చాయి, కానీ అనవసరంగా మధ్యలో అడ్డుపడి అవి నా చేతికి రాకుండా చేసావు కదరా, నిన్ను అస్సలు వదిలిపెట్టనురా, నీ ఎంత చూస్తాను అని కళ్యాణ్ ధీరజ్ గురించే కోపంగా అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే ఇక డోర్ గది గట్టిగా రామరాజు వచ్చి కొడుతూ ఉంటాడు. ఇక రామరాజు అలా కొట్టేసరికి ఇక కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎవరు డోర్ని అంత గట్టిగా కొడుతున్నారు? ఈ టైంలో ఎవరొచ్చుంటారు అని చెప్పి కళ్యాణ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. కళ్యాణ్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ ధీరజ్ వాళ్ళ నాన్న రామరాజు ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇతనింటి ఇక్కడికి వచ్చాడు అని చెప్పి వెంటనే డోర్ పెట్టబోతూ ఉంటే రామరాజు ఆ డోర్ని తోసేసుకొని లోపలికి వస్తాడు. ఇక కళ్యాణ్ అక్కడి నుంచి పారిపోతూ ఉంటే రామరాజు కళ్యాణ్ని పట్టుకొని కళ్యాణ్ని బాగా చితకొడుతూ ఉంటాడు. అప్పుడు కళ్యాణ్ ఏంటండి నన్నెందుకు కొడుతున్నారు అని అంటాడు. అప్పుడు రామరాజు కొట్టడం కాదురా, నిన్ను చంపేయాలి. చెప్పరా, నువ్వు ప్రేమని ప్రేమించావా? ప్రేమ నువ్వు ఇద్దరు ప్రేమించుకున్నారా అని అంటే అప్పుడు కళ్యాణ్ లేదు అని అంటాడు. ఇక రామరాజుకి చాలా కోపం వచ్చి కళ్యాణ్ని బాగా చిత్తకొట్టేసరికి చెప్తాను అని ఇక విషయం మొత్తం కూడా చెప్తూ వస్తాడు. ప్రేమని ప్రేమించినట్లు నటించానని, తన డబ్బు నగలు లాక్కొని తనని అమ్మేయాలని చూశానని కళ్యాణ్ చెప్పడంతో ఇక రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కళ్యాణ్ మీద పట్టరాని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రేయ్, ఎంత పని చేసావురా? అంటే అమాయకురాలైన ప్రేమని ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి పీటల మించి లేపుకొని తీసుకొచ్చావా? మరి ధీరజ్ ఎందుకు ప్రేమని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్తాడు. అది విని కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, ధీరజ్ గాడు ప్రేమని పెళ్లి చేసుకున్నాడా అని అంటే అప్పుడు రామరాజు అవును, ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలియదు, కానీ ధీరజ్ ప్రేమని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. అక్కడ నా కొడుకుని వాళ్ళ కుటుంబం వాళ్ళు నానా మాటలు అన్నారు, వాడిని ఎంతగానో అవమానించారు. వాళ్ళే కాదు, నా కొడుకుని అర్థం చేసుకోకుండా నేను కూడా వాడిని ఎంతో బాధ పెట్టాను. అసలు ఏం జరిగింది? ధీరజ్ ప్రేమని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి? ఏదో బలమైన కారణం ఉంటే తప్ప నా కొడుకు ఆ నిర్ణయం తీసుకోడు అని అంటే అప్పుడు కళ్యాణ్ అవును, ఆ రోజు నేను ప్రేమ కాళ్ళు చేతులు కట్టేసి తన దగ్గర ఉన్న డబ్బు నగలు తీసుకుని వెళ్తూ ఉంటే ధీరజ్ నన్ను ఆపాడు. నన్ను కొట్టి నా దగ్గర డబ్బు నగలు లాక్కున్నాడు. అదే టైంలో నేను ప్రేమ వచ్చిన హోటల్కి రైడింగ్ జరిగింది. అక్కడ వ్యభిచారం జరుగుతుంది అని పోలీసులకి నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ప్రేమ ఆ కేసులో అరెస్ట్ అవుతుందని కూడా నేను ధీరజ్కి చెప్పాను. బహుశా ధీరజ్ ప్రేమ ఆ కేసులో అరెస్ట్ కాకూడదని, వాళ్ళ కుటుంబం పరువు తన పరువు పోకూడదు అని ధీరజ్ ప్రేమ మెల్ల తాళి కట్టుంటాడు అని చెప్పగానే ఇక రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ధీరజ్ చేసిన పని
తలుచుకొని ఇక రామరాజు అయితే చాలా సంతోషపడుతూ మరో పక్క అంత గొప్ప కొడుకుని అపార్థం చేసుకున్నందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక కళ్యాణ్తో, రేయ్ నీచుడా, నువ్వు చేసిన పనికి అక్కడ నా కొడుకు ఎంత భారం మోస్తున్నాడో తెలుసా, ఎంత అవమానాల పాలయ్యాడో తెలుసా, వాళ్ళంతా నా కొడుకుని అవమానిస్తున్నారా, వాళ్ళ ఇంటి ఆడపిల్లని ట్రాప్ చేసి లేపుకెళ్ళాడని ఎన్నో మాటలు అంటున్నారు. పదరా, అక్కడ జరిగిందంతా వాళ్ళకి తెలిసేలా చేసి నా కొడుకు ఏ తప్పు చేయలేదని నీ నోటితోనే చెప్పిస్తాను అని చెప్పి రామరాజు కళ్యాణ్ని అక్కడికి లాక్కెళ్తాడు. నేరుగా భద్రావతి ఇంటికే వెళ్ళి, భద్రావతి, రే సేనాపతి బయటికి రండ్రా అని చెప్పి గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఇక రామరాజు అక్కడికి రావడం చూసి ధీరజ్, ప్రేమ వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా అక్కడికి వస్తారు. ఇక అక్కడికి రాగానే అందరూ కూడా రామరాజు కళ్యాణ్ని తీసుకొచ్చడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ధీరజ్, నాన్నేంటి కళ్యాణ్ గారిని తీసుకొచ్చాడు అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. ఇక వెంటనే ధీరజ్ రామరాజు దగ్గరికి వెళ్ళి, నాన్న ఏంటి నాన్న వీణెందుకు తీసుకొచ్చావు అని అంటే, అప్పుడు రామరాజు, రే వాళ్ళు నిన్ను ఎన్ని మాటలు అన్నారా, వాళ్ళ ఇంటి ఆడపిల్ల జీవితం నిలబెట్టాలని, వాళ్ళ ఇంటి పరువు నిలబెట్టాలని నువ్వు చేసిన పని తెలుసుకోకుండా వాళ్ళు మనల్ని, నిన్ను ఎంతో అవమానించారు. ఈరోజు తెలియాలరా నువ్వు ఎందుకు తన మెడలో తాళి కట్టాల్సి వచ్చిందో అని చెప్పి రామరాజు అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ధీరజ్, వద్దు నాన్న అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు, రే ఇది బయటి వాళ్ళకేం కాదురా, వాళ్ళ ఇంటి వాళ్ళకైనా తెలియాలి కదా అని చెప్తూ ఉంటే ఇంతలోనే భద్రావతి, సేనాపతి వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కూడా అక్కడికి వస్తారు. ఇక రామరాజు అక్కడికి రావడం చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక భద్రావతి, ఏంటి రామరాజు ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావా, ఇంకా నీ కొడుకు చేసిన పనికి అవమానం తట్టుకోలేక ఎందులోనైనా దూకి చచ్చావేమో అనుకున్నాం, పర్వాలేదే బ్రతికే ఉన్నావు అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు రామరాజు, భద్రావతి నేనెందుకు చనిపోవాలి, నా కొడుకు ఏ తప్పు చేయలేదు, అసలు నా కొడుకు మీ ఇంటి గౌరవాన్ని, మీ ఆడపిల్ల జీవితాన్ని కాపాడాడు తెలుసా అని అంటే అప్పుడు సేనాపతి, రే ఇది ఇంకో కొత్త నాటకమా అని అంటాడు. అప్పుడు రామరాజు, కొత్త నాటకం కాదు సేనాపతి, అసలు ప్రేమించింది ఇదిగో ఈ కళ్యాణ్ని అని చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక విశ్వ, ఇది మా చెల్లెల మీద వేస్తున్న ఇంకో నిందనా అని అంటే ఇక రామరాజు ఆ కళ్యాణ్ని బాగా చిత్తకొట్టడంతో ఇక కళ్యాణ్ అందరికీ నిజం చెప్తూ ఉంటాడు. నేనే ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లిపీటల నుండి లేపుకెళ్ళాను. ఇక ఒక హోటల్లో ప్రేమని కట్టేసి తన డబ్బు నగలు తీసుకెళ్తూ ఉంటే ధీరజ్ నన్ను అడ్డుకున్నాడు. అంతేకాకుండా ప్రేమ బ్రోతల్ కేసులో అరెస్ట్ అవ్వకుండా ధీరజ్ ప్రేమని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రామరాజు, ఏంటి భద్రావతి ఇప్పుడేమంటావు, ఆ రోజు నా కొడుకు నీ మేనకోడలి మెడలో తాళి కట్టకపోయి ఉంటే ఈ పాటికి నీ మేనకోడలు బ్రోతల్ కేసులో అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్లో ఉండేది, మీ పరువంతా పోవడమే కాకుండా ప్రేమ జీవితం నాశనమై ఉండేది. అలా కాకుండా నా కొడుకు పెద్ద మనసుతో ఆలోచించి తనకు ఇష్టం లేకపోయినా కూడా ప్రేమని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అది తెలుసుకోకుండా మీరు నా కొడుకుని, నన్ను, నా కుటుంబాన్ని ఎంతలా అవమానించి మాట్లాడారు. ఆ రోజు నా కొడుకు నాకేంటిలే, వాళ్ళకి మాకు పగలు ఉన్నాయి కదా, వాళ్ళ ఆడపిల్ల జీవితం ఏమైపోతే నాకేంటి అనుకుంటే ఈరోజు మీరు ఏడుస్తూ ఉండేవారు. అది చూసి మేము సంతోషించే వాళ్ళమా? లేదు, అలా కాదు. కాబట్టే నా కొడుకు నాలా ఆలోచించి ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టాడు. అందుకు నేను గర్వపడుతున్నాను అని రామరాజు అంటాడు. అప్పుడే ప్రేమ కూడా అక్కడికి వచ్చి, అవును అత్తయ్య, అవును నాన్న, మామయ్య చెప్పేది మొత్తం నిజం, నన్ను మోసం చేసింది ఆ కళ్యాణ్, అంతేకాని ధీరజ్కి ఏ పాపం తెలీదు. నా జీవితం నాశనం అవ్వకూడదని, మన కుటుంబం పరువు పోకూడదు అని ధీరజ్ నన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్తుంది. ఇక అది విని భద్రావతి, సేనాపతి, విశ్వ, ప్రేమ ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఈ విధంగా రామరాజు కళ్యాణ్ని తీసుకొచ్చి ధీరజ్ ఏ తప్పు చేయలేదు అని నిరూపించబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.